నేను బైబిల్ తీయండి అన్న. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 22వ వచన భాగం. ఇది అందరు దొరికిన వాళ్ళు అందరూ ఆ మాట చదవండి ఇంకొకసారి. ఇది మీరు కూడా నోరు తెచ్చి అందరూ అనండి. భార్య దొరికిన వాడికి మేలు దొరికెను. మీరు రాసుకోమాకండి, ఆల్రెడీ మీ ముందుకు వస్తుంది కదా రానున్న రోజుల్లో. పుస్తకాల మీద శ్రద్ధ పెట్టకండి, వాక్యం మీద శ్రద్ధ పెట్టండి. ఏమండి? భార్య దొరికిన వానికి మేలు దొరికెను. ఒక తల్లి నన్ను ఇలా అడిగింది, అయ్యా స్త్రీ గురించి చెప్పారు బాగుంది, కోడల గురించి చెప్పారు బాగుంది, నేర్చుకున్నాం. అత్తగారి గురించి చెప్పావు, నేర్చుకున్నాం, చాలా నేర్చుకున్నాం. మరి సరైన భార్య ఎలా ఉంటుందో ఎప్పుడు చెప్పలేదే మీరు? ఒకసారి చెప్పొచ్చు కదయ్యా. అవన్నీ చెప్తే మాకు అర్థమయ్యాయి. భార్య అనబడిన స్త్రీ సరైన భార్యగా ఎలా ఉంటుందో కాస్త చెప్పొచ్చు కదయ్యా అని నన్ను అడిగినప్పుడు అది మనసులో పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాను. అది తలంపు మనసులోకి వచ్చాక ప్రభువుని అడిగాను, ఏంటయ్యానంటే సిద్ధపరచు అన్నాడు. ఆయన కృపను బట్టి వాక్యాధారమే వాక్య పునాదిని చేసుకొని ఈ విషయాన్ని మీ ముందు పెడతాను. భార్య దొరుకువానికి అంటే పురుషునికి మేలెవరు? ఇంకొకసారి చెప్పండి, పురుషునికి మేలెవరు? భార్య. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, నీ పురుషునికి నువ్వు మేలుగానే ఉన్నావా? నువ్వు కట్టుకున్న భర్తకి నువ్వు మేలుగానే ఉన్నావా? నువ్వు చించి ఆలోచించి చెప్పు. కట్టుకున్న భర్తకి నువ్వు మేలుగా ఉన్నావా? భార్య దొరుకువానికి దేవుని అనుగ్రహం ద్వారా భార్య అనబడి నిన్నిచ్చాడు. ఎందుకు? ఆయనకు నువ్వు మేలుగా ఉండటానికి. ఇప్పుడు నువ్వు మేలుగానే ఉన్నావా నీ కట్టుకున్న భర్తకి అని నేను అడుగుతున్నాను. ఏం ఆన్సర్ చెప్తారు? మేలుగా ఉన్నారా, తేలుగా ఉన్నారా? ఈ మౌనం భరించలేనంత ఉంది. మేలుగా ఉన్నారా, తేలుగా ఉన్నారా? సరే, ఒక తల్లి చెప్పని మాటలు, తండ్రి చెప్పని మాటలు, లోకములో ఉన్నవారెవ్వరూ చెప్పని మాటలు. సరైన భార్య ఎలా ఉంటుంది? మళ్ళీ చెప్తున్నాను, సరైన భార్య ఎలా ఉంటుంది నేను మీకు ఈరోజు వివరంగా చెప్పబోతున్నాను. దైవ గ్రంథ ప్రకారం బైబిల్ గ్రంథంలో సరైన భార్య గురించి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు రిబ్కాను చూపించాడు. ఎవరినండి? రిబ్కా, ఇస్సాకు భార్య అయిన రిబ్కా. ఆ రిబ్కా గురించి దేవుడు నాకు చూపించాడు. సరైన భార్య ఎవరు అని అంటే రిబ్కా. ఏమిటండి రిబ్కాలో ఉన్న శ్రేష్టమైన విషయాలు? ఆమె సరైన భార్య అని ఎలా చెప్పగలరు మీరు అని అంటే, వాస్తవంగా సరైన భార్య అంటానికి రుజువు రిబ్కానే. రిబ్కాలో ఉన్న 6 లక్షణాలు మీ ముందు పెడతాను. ఎన్నమ్మా? మీరు నోరిప్పి చెప్తే ఇంకా ఎక్కువగా చెప్తాను. మరి ఎన్ని లక్షణాలు? ఒక భార్య లేదా సరైన భార్యగా, ఒక పురుషునికి భార్యగా ఉన్న స్త్రీ సరైన భార్య ఏ లక్షణాలు కలిగి ఉంటుంది? సరైన భార్యగా ఉండే ఆ స్త్రీకి 6 విషయాలు చెప్తాను. వాక్యాన్ని బట్టి, వాక్యాధారాన్ని బట్టే చెప్తాను. లోకపు విషయాలు ఏమి తలబెట్టను. దేవుని గ్రంథంలో ఉన్న రిబ్కమ్మ గురించి మాత్రమే చెప్తాను. ప్రభు మనందరితో మాట్లాడును గాక. భార్య దొరుకువానికి మేలు దొరికెను అని దైవ గ్రంథం చెప్పినట్లుగా సరైన భార్య ఇప్పుడున్న కాలాల్లో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆనాటి కాలంలో సరైన భార్య ఎవరు అనంటే రిబ్కా. ఆమెలో ఉన్న 6 లక్షణాలు గుర్తు చేస్తాను. రెడీ? ఆదికాండ గ్రంథం మొదటిది 26వ అధ్యాయం మొదటి వాక్యం. చదవమ్మా. ఇది నేనండి, ఈ మాట చాలు నానా, చదివిన వరకు చాలు.
అబ్రహాము దినముల్లో ఉన్నప్పుడు కరువు వచ్చిందట. ఇస్సాకు గారు ఉన్న దినాల్లో కూడా భయంకరమైన కరువు వచ్చిందట. విచిత్రం ఏంటంటే అబ్రహాము గారు ఉన్న కాలంలో కరువు వచ్చినప్పుడు శారా గారు అబ్రహాము గారు ఇద్దరు కలిసి కానాను నుంచి ఈజిప్ట్కు వెళ్ళిపోయారు కరువు కాలంలో. బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథంలో మొదట కుటుంబం ఒకటి స్టార్ట్ అవుతుంది కదా, నయోమి ఎలీమెలెకు కుటుంబం. అమ్మా, వాళ్ళు కూడా బెత్లెహేములో కరువు వచ్చిందని చెప్పి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు కదా. బెత్లెహేము దైవ గ్రంథం ప్రకారం దానియేలు దగ్గరికి క్షమించాలి ఇస్సాకు గారి దగ్గరికి వచ్చేసరికల్లా ఏంటంటే ఇస్సాకు గారు ఉన్న కాలంలో కూడా భయంకరమైన కరువు వస్తే ఇస్సాకు గారు అంటాడు, దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు, నేను ఇక్కడే ఉంటా అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను ఇక్కడే ఉంటాను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇస్సాకు చుట్టూ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ ఆడబ్రతుకుతామండి ఇంత కరువులో, మనకు తిండి దొరకదో, పశువులకు తిండి దొరకదో, నీళ్లు లేవు, పంటలు పండవు, ఇంకా మనం ఇక్కడుండి ఏం చేస్తాం అని ఎటోళ్ళట అందరూ వెళ్ళిపోతున్నారు. రాజు అంతటి వాడే వచ్చి ఇస్సాకు దగ్గరికి వచ్చి అంటాడు, నువ్వు కూడా ఇక్కడ బ్రతకలేవు కదబ్బాయి, వెళ్ళిపోరాదా నువ్వు కూడా అందరితో పాటు అని అంటే ఇస్సాకు అంటాడు కదా, నేను ఇక్కడే ఉండాలి అంటాడు. ఆ నిర్ణయము రిబకాకు తెలుసు. ఏనండి ప్రియులారా, ఇస్సాకు నేను ఇక్కడే ఉంటాను అని అన్నాడు. అందరూ వలస వెళ్ళిపోయారు, ఇస్సాకు ఒక్కడే ఇక్కడ ఉంటానన్నాడు. విచిత్రం ఏమిటంటే ఇస్సాకు నిర్ణయానికి రిబ్కా ప్రక్కన నిలిచింది. ఆలోచించండి, నీవు నిర్ణయం తీసుకుని కొంచెమైనా బుర్ర ఉండాలిగా నీకు. మీ నాన్నగారి కరువు వస్తే ఈజిప్ట్కి వెళ్ళిపోయాడు కదా, మన చుట్టూ ఉన్న కుటుంబాలని కరువు వస్తే వెళ్ళిపోతున్నారు కదా, మనం మాత్రం ఇక్కడుండి ఏం చేస్తాం, మనం చావటం తప్పేమన్నా ఉందా, మనం కూడా వెళ్ళిపోదాం అని అనాలి. దైవ గ్రంథం చెప్తున్న సత్యం ఏంటంటే ఇస్సాకు తీసుకున్న ఆ నిర్ణయానికి రిబ్కా ప్రక్కన నిలిచింది, భర్త ప్రక్కన నిలిచింది. వెళదాము అన్న మాట నోటికి రాలా. సరైన భార్యలో ఉన్న మొదటి లక్షణం భర్త ప్రక్కన నిలిచింది. నోట్ చేయండి, భర్త ప్రక్కన. అందరూ పోయినా ఇస్సాకు గారు నిబ్బరంగా ఉండగలిగాడు, అందరూ పోయినా ఇస్సాకు గారు ప్రశాంతంగా ఉండగలిగాడు. కారణం ఏంటంటే ప్రక్కన నిలిచిన భార్యను బట్టియే. అదే ఇంట్లో వాళ్ళు కూడా భార్య కూడా వెళ్ళిపోవాల్సింది అంటే ఆ ఇంట్లో మనశ్శాంతి ఉంటుందా? ఇస్సాకు తీసుకున్న నిర్ణయం స్థిరంగా ఉంటుందా? ఎదురవుతున్నామా? భర్త ఒక నిర్ణయాన్ని తీసుకుంటే ఆ భర్తకు ప్రక్కన నిలిచింది రిబ్కా. ప్రశ్నించలేదండి, ప్రశ్నించలే. ఇక్కడ ఏముండి ఏం దీన్ని బతుకుదామని, పోతే పోదాం కదా, నువ్వేనా ఇదే పోదాం పా అని అనలే. మరి ఏం చేసింది? భర్త నిర్ణయం తీసుకున్నాడు ఉండాల్సిందే అని, ఆ నిర్ణయానికి ప్రక్కన నిలిచింది. ఏ పురుషునికైతే కట్టుకున్న భార్య ప్రక్కన నిలిచేదై ఉంటుందో దైవ గ్రంథం చెప్తుంది, ఆ పురుషునికి ఆ భార్య మేలు. మంచోళ్ళంత మంచి స్తోత్రం. ఏంటని కట్టుకున్న భర్తకి ఒక మేలైన దానిగా ఉంది రిబకమ్మ. ఇస్సాకును ప్రశ్నించలేదండి, ప్రక్కన నిలిచింది. నీ నిర్ణయం కరెక్ట్ కాదని అనలేదండి, ప్రక్కన నిలిచింది. ఆ ప్రక్కన నిలిచిన బట్టి ఎవరు ఎటైనా పోని ఇస్సాకు గారు మాత్రం నిబ్బరంగా ఉండగలిగాడు, ప్రశాంతంగా ఉండగలిగాడు. కారణం ఏంటంటే నా భార్య నా ప్రక్కన ఉంది. అర్థమైందండి? సరైన భార్యకు ఉండే మొదటి లక్షణం, రిబ్కాలో ఉన్న మొదటి లక్షణం, తన భర్త ప్రక్కనే నిలిచింది. అందరూ వదిలిపెట్టిపోయారు. హెల్ప్ మీ కొంచెం. భర్త ప్రక్కన నిలిచింది, ఆయన నిర్ణయానికి అనుకూలంగా నిలిచింది. సరైన భార్యకు ఉండే లక్షణం మొదటిది. మీ అమ్మగారు మీ నాన్నగారు మీతో ఉన్నోళ్ళు ఎవరు చెప్పలేదు సరైన భార్య ఎలా ఉందో, ఎలా ఉండాలో. పెళ్ళైనప్పుడు కూడా ఎవరు చెప్పలేదేమో మీకు. ఈరోజు చెప్తాను, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మంచి స్తోత్రం. ఇక రెండవ లక్షణం, సరైన భార్యకు ఉండే రెండవ లక్షణం అక్కడే ఆదికాండ గ్రంథము 26వ అధ్యాయం 12వ వాక్యం. అదిగో ఇక రెండవ లక్షణం, సరైన భార్యకు ఉండే రెండవ లక్షణం. అక్కడ రాయబడిన సత్యం ఏంటంటే కరువు వచ్చి అందరూ వెళ్ళిపోయారు. అమ్మా చూడండి రా, తలపైకి చూడండి, ఖర్చు లేని మేళం కదా, చాలా ఖరీదు కల్ల మాటలు చెప్తాను. వెళ్ళిపోయారు.
ఇస్సాకు గారు భార్య దగ్గరకు వచ్చి అంటాడు, ఈ సంవత్సరం మనం విత్తనాలు వేద్దాం అంటాడు. ఆమెనంత సులువుగా లేదు అక్కడ. కొంచెం ఆలోచించండి. ఇస్సాకు గారు రిబకమ్మ దగ్గరకు వచ్చి అంటాడు, అందరూ వెళ్ళిపోయారు, పొలాలు స్థలాలు అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, బతుకురు జీవుడా అంటూ వెళ్ళిపోయారు. ఇస్సాకు రిబకమ్మ దగ్గరకు వచ్చి అంటాడు, మనం ఈ సంవత్సరం విత్తనాలు వేద్దాం అంటాడు. ఏ భార్య ఒప్పుకుంటుంది? బిజినెస్ పెట్టాడు, 10 లక్షలు అప్పు అయింది. మళ్ళీ భర్త వచ్చి భార్యతో అంటాడు, ఇంకో 10 లక్షలు తీసుకొచ్చి అక్కడే పెట్టుబడి పెడతానంటే ఏ భార్య ఊరుకుంటుంది? మాట్లాడయ్యా, ఊరుకుంటుందా? కొంచెమైనా ఆలోచన ఉంటుంది కదా. నష్టపోయిన స్థలాల్లో పెట్టుబడి పెడతావంటావే, ఇంక ఏముందని అక్కడ పెట్టుబడి పెడతావు నువ్వు? ఏం చేద్దామని అక్కడ విత్తనాలు వేద్దామంటున్నావు? ఏముంది? ఆకాశం నుంచి వర్షం పడట్లేదే, పంట విత్తడానికి కూడా ఎవరూ లేరే, మరి ఎలా అలా చేద్దామంటున్నావు అని చెప్పి రిబకమ్మ అడగలేదు. మరి ఏం చేసింది? దైవ గ్రంథం చెప్తుంది, భర్తకు సపోర్ట్గా నిలబడ్డది. చేతులు రాలా వాళ్ళకి? ఏం చేసిందండి? ఇస్సాకు గారి విత్తనాలు విత్తుతుంటే, అయ్యా నేను కూడా ఉన్నాను, మన ఇద్దరం కలిసి చేద్దాం. నష్టపోయిన స్థలంలో నువ్వు విత్తనాలు వేద్దాం అంటున్నావు, పండని స్థలాల్లో కూడా పండించడానికి దేవుడి మీద ఆధారపడి విత్తనాలు వేస్తారంటున్నావు. వాళ్ళందరూ ఇష్టపడి చూసి నవ్వుతున్నా, చూసే వాళ్ళందరూ నీకు ఏమైనా పిచ్చి పట్టిందే ఎదురా బాబు, అంత లాస్ అయినా పెట్టుబడి పెడతావంటే వేట్రా బాబు, వర్షాలే పడట్లేదు కదా అక్కడ విత్తనాలు వేస్తానంటావు, నీకు బుర్ర పని చేస్తుందా అని రాజు చుట్టూ ఉన్న వాళ్ళందరూ దాన్ని క్షమించాలి, ఇస్సాకు గారిని చూసి నవ్వినోళ్ళే. అందరు నవ్వుతున్నా, అందరి వెక్కిళ్ళు నవ్వి ఎగతాళి చేస్తున్నా, భార్య మాత్రం ఫుల్ సపోర్ట్ చేసింది. భర్తకు సపోర్ట్గా నిలబడ్డది. అయ్యా ఒక్కడవే ఎందుకు కష్టపడాలి, నేను కూడా ఉన్నాను, మన ఇద్దరం కలిసి కష్టపడదాం, మన ఇద్దరం కలిసి విత్తనాలు విత్తుదాం. అందరు నవ్వుతున్నారు, నవ్వుకొని దేవుడే ఉన్నాడు అని అంటూ కట్టుకున్న భర్త కష్టపడుతూ విత్తనాలు విత్తాలి, లాస్ అయిన కాడే పెట్టుబడి పెట్టాలి అని అంటే రిబకమ్మ సపోర్ట్ చేసింది తప్ప డిస్కనెక్ట్ చేయలే. ఎంత బలపడి ఉంటాడండి? కట్టుకున్న భార్య సపోర్ట్ చేసేదైతే నువ్వు అక్కడివి ఎందుకు చేయాలి, నేను కూడా చేస్తా. ఈ లాస్లో మన ఇద్దరం కలిసి చేద్దాం, మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని చేద్దాం, ఒకరినొకరు బలపరుచుకుంటూ చేద్దాం, మనం ఇరువురు కలిసి ఈ లాస్ అయిన ప్లేస్లో కూడా కృప పొందినట్లుగా మనం కలిసి చేద్దామని చెప్పి భర్త ప్రక్కన నిలబడి భర్తకు సపోర్ట్ చేసి నిలబడ్డది. దైవ గ్రంథం చెప్పే సత్యం ఏంటంటే ఆ సంవత్సరం 100 అంతల పంట పండింది. హల్లెలూయా. సరే అండి, ఆ 100 అంతల పంట పండక ముందు ఇస్సాకు గారి విత్తనాలు విత్తేటప్పుడు ప్రక్క నిలిచి వాళ్ళ సపోర్ట్ చేసింది ఎవరు? భార్య దొరుకువానికి మేలు దొరికినని ఉంది కదా. ఏ పురుషునికైతే భార్య సపోర్ట్ చేసేది అవుతుందో, హలో, ఏ పురుషునికి కట్టుకున్న భర్తకు ఏ భార్య అయితే ప్రశ్నించకుండా నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు, అలా ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నించకుండా ప్రక్కన నిలిచి సపోర్ట్ చేస్తుందో, నువ్వు ఒక్కడే కష్టపడటమేంటి, నేను కూడా ఉన్నాను, నువ్వు ఒక్కడే శ్రమపడి నేను కూడా ఉన్నాను, ఇద్దరు కలిసి చేద్దాం, ఇద్దరు కలిసి కట్టుగా చేద్దాం అని చెప్పి ఇస్సాకునకు సపోర్ట్గా నిలబడి ఆ సంవత్సరం ఇద్దరు కలిసి చేస్తే 100 అంతల పంట పండింది. సరైన భార్యకుండే రిబకమ్మలో ఉన్న 2వ లక్షణం, కట్టుకున్న భర్తకు సపోర్ట్ చేసింది, సపోర్ట్గా నిలబడ్డది. ఇద్దరం కలిసి చేద్దాం. నేను ఒక మాట అంటాను, ఏమనుకోరుగా, చెప్పంటారా? కళ్ళు తెరిస్తే చెప్తాను. ఏ కట్టుకున్న భర్త దగ్గరికైనా భార్య వెళ్ళి నేనున్నానులే ఇద్దరం కలిసి చేద్దాము అని అంటే రాజ్యాలు ఎత్తాడు, రాజ్యాలు ఎత్తాడు, 7 కొండలనే ఎక్కుతాడు. ఎందుకని చెప్పండి? అదే భార్య ప్రశ్నించేదైతే ఒక కొండ కూడా ఎక్కలేడు. దానికి కారణం ఏంటో, ఇస్సాకు ఆ సంవత్సరం ఫెయిల్ అయిన కాడ సంపూర్ణతలోకి వచ్చాడు అంటే దానికి కారణం భార్య సపోర్టే. కట్టుకున్న భర్తకి సపోర్ట్ చేసింది. రిబకమ్మలో ఉన్న 2వ లక్షణం,
సరైన భార్య రిబ్కా. ఎలా చెప్పగలిగా? ఆమెకున్న రెండవ లక్షణం మీకు గుర్తు చేశాను. ఒకటి, ప్రక్కన నిలిచింది భర్త నిర్ణయానికి. రెండు, తాను ఒంటరిగా పనిచేస్తున్నాడు, ఒంటరిగా ప్రయాసపడుతున్నాడు, సపోర్ట్ చేసింది. నేనున్నాను, ఇద్దరం కలిసి చేద్దామని సపోర్ట్గా చేసింది. అమ్మా ఆలోచించండి నాన్న. ఆఖరణ మీ గురించి వస్తాను నాన్న. ఇక మూడో విషయం, అదే ఆదికాండ గ్రంథం 26:19. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా ఎదురుగల నీళ్ల బావి దొరికింది. ఇక్కడ చూడండి, 100 పంట పండిన తర్వాత ఏం జరిగింది అని అంటే, ఇస్సాకు గెరారు ప్రాంతం వైపు ఉన్న తన తండ్రి అయిన అబ్రహాము గారు బావులతో వీచాడు. ఆ కాలంలో విస్తారంగా నీళ్లు పడితే వారవలేక ఫిలిస్తీన్లు మట్టి పోసి ఆ బావులన్నీ బుడ్చేశారు. 100 పంట పండాక ఆ కాలంలో, ఈ కాలంలో పంట అంటే ఆస్తిపాస్తులు అంటే మనం ఏదో లెక్కలేస్తాం. ఆ కాలంలో అట్లా కాదండి. పశు సంపద ఆస్తి. ఇంకో సంపద ఏం తెలుసా? ఎవరికి విస్తారమైన బావులు ఎక్కువ ఉంటాయో, నీళ్ళు వచ్చే బావులు ఎక్కువ ఉంటాయో వాళ్ళు ఆస్తిపరులు. వాళ్ళు నిద్రపోతున్నారు అనుకుంటామా? నిద్రపోయేవాళ్ళు మంచి స్తోత్రం. ఇస్సాకు గారు ఆలోచించాడు, దేవుని కృప 100 పంట ఇచ్చాడు నాకున్న ఆస్తిపాస్తులు ఏమో కానీ ముందు బావులు తవ్వించాలి అనండి అమ్మ ఆమెనని. బావులు తవ్వించాలి అని చెప్పి గెరారు ప్రాంతం, ఫిలిస్తీన్ల ప్రాంతం అది. ఆ ప్రాంతానికి వెళ్ళి పనివాళ్ళని పెట్టి, వచ్చింది కదా సొమ్ము అమ్మా, రాబడి దేవుడు ఇచ్చాడు కదా, ఆ సొమ్మంతా తీసుకొని పనివాళ్ళని పెట్టి బావులు తవ్వించడానికి ఇష్టపడ్డాడు. మొట్టమొదటిగా ఒక బావిని తవ్వించాడు, నీళ్లు పడ్డాయి. ఈ లోపల ఫిలిస్తీన్ల గెరారు నుంచి ఫిలిస్తీన్లు వచ్చి ఇస్సాకు గారి మీద పడి గొడవాడి దాన్ని లాక్కున్నారు. సరే పోతే పోయిందిలే, ఇంకొకటన్నా చేద్దాం, దేవుడు కృపనిచ్చాడు కదా అని మరలా పనోళ్ళని పెట్టుకొని, ఆ ఉన్న రూపాయిని బట్టి పన్నురాస్తుల్ని పనోళ్ళని పెట్టుకొని మరలా రెండో బావితో విచ్చాడు. రెండో బావితో విస్తే విస్తారమైన నీటి జీవలు పడ్డాయి అంట. మరలా ఫిలిస్తీన్లు గొడవ పడి పెద్ద గొడవ చేసి ఆ బావిని కూడా ఆక్రమించుకున్నారు. ఇస్సాకు బావులు తవ్వటం, శత్రువులు వచ్చి గొడవ చేసి ఆక్రమించేయటం. ఇలా జరుగుతుంటే బావులు తవ్వుతూ శత్రువులు ఆక్రమించుకుంటా పోతా ఉంటే పండిన పంటంతా పోయింది. నా మాట మీకు అర్థమైందా అమ్మా? ఎంత వచ్చింది? 100 పంట వచ్చింది కదా, వచ్చిందంతా పోయింది. పెట్టుబడి అంతా బావిల మీద పెట్టాడు, పనులను పెట్టి చేయించాడు. అమ్మా విన్నావా? పనులను పెట్టి చేయించాడు, బావులన్నీ శత్రువులు ఆక్రమించారు, లాక్కున్నారు. ఇంకేమీ లేదు అతనికి అక్కడ. సర్వం పోగేసుకొని ఉన్నదంతా ఖర్చు పెట్టి బావులతో వేస్తే శత్రువులు లాగేసుకున్నారు. అన్నీ పోయాయి, ఆస్తి పోయింది, సపోర్ట్ చేసే మనుషులు పోయారు, తనకు ప్రక్కన వెళ్ళి పనిచేసే దాసులందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోతే ఇస్సాకు బాగా గుండెల్లో బాధ వేసుకొని మొదలు పెట్టుకొని చాలా దుఃఖంతో ఉన్నాడు. దైవ గ్రంథం చెప్తున్న సత్యం ఏంటంటే, రిబ్కా మాత్రం భర్తను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఆస్తి పోయింది, సపోర్ట్ చేసే మనుషులు పోయారు, ఇస్సాకు గారికి పనివాళ్ళు పోయారు, ఏమీ లేదు ఇక. అమ్మ వందనాలు, వెళ్ళిపోతామా? ఏమీ లేదు ఇక. విచిత్రం ఏంటంటే, రిబ్కా ఇస్సాకు గారి దగ్గరకు వచ్చి గొడవ వేసుకోవాలి. ఎలా వద్దా? ఏం పెట్టి పోషిస్తూ నన్ను కూడా, నేను కూడా వెళ్ళిపోతా. ఎస్ సార్ నో అంటే చెప్పండి అయ్యా, నేను కూడా వెళ్ళిపోతా అని అనాలి. విచిత్రం ఏంటంటే, ఇస్సాకు గారు కృంగిపోయి పరిస్థితిని బట్టి కృంగిపోయి దుఃఖపడుతూ ఉంటే ఇస్సాకు గారిని క్షణమైనను రిబ్కా ఎడవలేదు. చేతులు ఏమైనా పని చేయట్లేదు సరిగ్గా చెప్పండి. అది దేవుని సందులో చేతులు అల్లాడించుదుము గాక. భర్తను క్షణము కూడా విడిచిపెట్టలే. సరైన భార్య అలా ఉంటుంది. భర్త దుఃఖంలో ఉన్నాడు, భర్త ఫెయిల్ అయిపోయాడు, భర్తను అందరూ విడిచిపెట్టారు, భర్త పరిస్థితులు కొన్నిసార్లుగా తలకిందులైపోయాయి. రిబ్కా మాత్రం తనతో ఉన్న వాళ్ళందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు, తనకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు, తన వెంట ఉండి సలహా చెప్పే వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఇస్సాకును విడిచిపెట్టి. ఒక్క రిబ్కా కట్టుకున్న భార్య మాత్రమే, రిబ్కా ఇస్సాకును చివరి వరకు విడవలేదు. వాస్తవంగా ఆమె కూడా విడిచిపెట్టాలి. నువ్వైతే విడిచిపెట్టేదానివే, తప్పులేదు, నేను పొరపాటుగా. ఆ సిచ్యువేషన్లో విడిచిపెడతావు, కానీ రిబ్కా విడిచిపెట్టలే.
ఆమె సరైన భార్య. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సరైన భార్య ఎప్పుడు భర్తని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత నష్టపోయినా, తిండి లేని హీనస్థితిలో ఉన్న, రోగిష్ఠుడై మంచాన పడ్డా కానీ భర్తను మాత్రం విడవదు. ఎవరామె? సరైన భార్య. ఇంకొకసారి చెప్పండి, సరైన భార్య. ఇప్పుడు కాలం గురించి నేను చెప్పాను. వాక్య ఆధారమే నా వాక్య పునాది. బయటికి తొంగి చూడను అని చెప్పాను. ఏమండి? కష్టకాలంలో ఉన్న ఇస్సాకును విడిచిపెట్టిందా? దుఃఖంతో ఉన్న ఇస్సాకును విడిచిపెట్టిందా? ఇప్పుడున్నగా కొంతమంది భార్యలు ఉన్నారమ్మా, చూడండి రా, కళ్ళు పని చేయటేదమ్మా అంటారు. ఆయన చేసుకుంది ఆయన మీదకి వచ్చింది చెబితే ఎన్నాడో ఏంది, ఆయన సావా ఆయన చేస్తాడు. నువ్వు మాత్రం 4 రోజులు పుట్టింటికి తూరికి పోయేటావు. లేదా అటువంటి వాళ్ళు? భర్త ఏమైపోతే నేను మాత్రం బాగుంటే చాలని స్వార్థపూరితమైన దరిద్రపు అలవాట్లు కలిగిన వాళ్ళు లేరా? మళ్ళీ వీళ్ళు భార్యలంట. 3 ముళ్ళ బంధానికి విలువ తెలియదు వీళ్ళకి. క్షమించండి నాన్న, తప్పుగా అంటలేదు కానీ సూటిగా అంటున్నాను. సరైన భార్య ఎప్పుడు ఏ స్థితిలో భర్త ఉన్నా విడిచిపెట్టదో. రిబ్కమల చించండి, సరైన భార్య అంటే ఆమె. ఈరోజు ఒక భార్య స్థానంలో నువ్వు ఉన్నావు. నువ్వు సరైన భార్యవేనా? నీ పురుషునికి నువ్వు మేలుగా ఉంటున్నావా? కొంచెమైనా ఆలోచన ఉండాలి. రెడీ? ఎన్ని అయిపోయినాయి నాన్న? మీరు నాకు సపోర్ట్ చేయట్లేదు. తేలిగ్గా చెప్తాను. ఇక అది నాకు సపోర్ట్ చేస్తే తేలిగ్గా కాకుండా ముందుకెళ్తాను. సరే అమ్మా. రిబ్కా ఎలాంటిదండి? సరైన. ఇక్కడ సరైన భార్య ఎవరు? ఇక్కడ ఆఖరిదా కాగండి. దేవుడు మనందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు కాక. ఇక రిబ్కాలో ఉన్న 4వ లక్షణాన్ని గుర్తు చేస్తాను. అక్కడే ఆదికాండ గ్రంథం 27వ అధ్యాయం 9వ మాట. దేవునికి స్తోత్రం. సరైన భార్యలో ఉన్న ఇక 4వ లక్షణం. అమ్మా ఏనండి అమ్మా, ఎవరు చెప్పలేదు మీకు? పెళ్ళిళ్ళు చేసినప్పుడు ఈ తరపున వాళ్ళు ఆ తరపున ఎవరు చెప్పిన వాళ్ళు కాదు మీకు. అందుకే తయారయ్యారు. తప్పని లేదు. నేర్చుకోండి. సందర్భయోచంగా వాక్యాధారంగా చెప్తున్నాను కనుక లోకపు విషయాలు బయటికి తేకుండా చెప్తున్నా. కొంచెం నేర్చుకోండి. మీకు తెలియని విషయాలు లూదియాలాగా తెలుసుకొని నేర్చుకుంటారు గాక. ఇక 4వ లక్షణం, సరైన భార్యలో ఉన్న 4వ లక్షణం, రిబ్కమలో ఉన్న 4వ లక్షణం. యాకోబుతో చెప్తుంది, తన కొడుకుని పిలిచి చెప్తుంది, ఆయనకి ఏది ఇష్టమో నాకు తెలుసు, అది పట్టుకురా, నేను చేసి పెడతాను. కట్టుకున్న భర్తకి ఏది ఇష్టమో భార్యకు తెలుసు. సరైన భార్యకు మాత్రమే తెలుసు. చించుతారా? కట్టుకున్న భర్తకి ఏది ఇష్టమో మీకు చెప్పగలవా? కొంతమంది భార్యలు అనేవాళ్ళే ఉన్నారని క్షమించండి. కట్టుకున్న భర్తకి ఏది ఇష్టమో కూడా మినిమం కామన్ సెన్స్ ఉండదు. రిబ్కమ్మ వృద్ధురాలైపోయింది, ముసలోళ్ళు అయిపోయారు. ఆ మంద దృష్టి వచ్చేసింది పాపం ఇస్సాకు గారికి. రిబ్కా కూడా ముసలిది అయిపోయింది. ఆ గడియలో ఏమంటే తెలుసా, ఆయనకి ఏది ఇష్టమో నాకు తెలుసు అంటుంది. కట్టుకున్న భర్తకి ఏది ఇష్టమో నాకు తెలుసు అంటుంది. ఈ రోజులు అలా అనేవాళ్ళు ఎవరు? కట్టుకున్న భర్తకి ఏది ఇష్టమో మినిమం అర్థం లేకుండా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ దాంపత్య జీవితం సంతోషంగా ముందుకు సాగింది. ఏ గొడవలు లేకుండా, ఏ చికాకులు లేకుండా, భార్యాభర్తల మధ్య ఏ గొడవలు, ఏ చికాకులు లేకుండా జీవితాంతం హ్యాపీగా బతికిన బాంధవ్య జీవితం ఎవరిదైనా ఉందంటే ఇస్సాకు రిబ్కమ్మలదే. చేతులు రావట్లేదు నానా? ఇక్కడ చూడండి, భర్తకి ఏది ఇష్టమో నాకు తెలుసు అని అంది. నేను అడుగుతాను, నీ భర్తకి ఏది ఇష్టమో నీకు తెలుసా? తెలుసు అంటే మరి రిబ్కమ్మలు ఎందాదాకి అడిగిపోయారు ఇల్లు. ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయేదా, నువ్వు వండేసిందే తినిపోవాలి. పుష్కుని వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయి తినొచ్చాడు అనుకో,
ఇక రోజు పాటే. ఇక ఆడికే పోయి తింటా. నా కూరలు ఎందుకు నచ్చుతాయి, ఆడికే పో, అమ్మే పెట్టుద్దిగా, ఆడే తింటరా అంటది. మరి ఏ రోజైనా భర్తకి ఇష్టమైన చేసి పెడితే చెప్పినట్టు తింటాడుగా అండి. ఆ టైంలో ఆ గడియలో కూడా రిబ్కమంటున్నా, ఆయనకి ఏది ఇష్టమో నాకు తెలుసు అంది. మరి నీకు తెలుసా అమ్మ, కట్టుకున్న భర్తకి ఏది ఇష్టమో? వండి పెట్టే కాడే కాదు, మిగతా విషయాల్లో కూడా నీ భర్తకి ఏది ఇష్టమో అది నీకు తెలిస్తే ఆయన బాధ పెట్టే పని ఏది చెయ్యవు కదా. ఆయన బాధ పెట్టే పని చేస్తున్నావంటే ఆయన ఇష్టాలేంటో నీకు తెలియట్లేదు. ఏ భర్త అయినా సరే భార్యను బట్టి సంతోషపడేది ఎప్పుడో తెలుసా అండి? భర్త ఇష్టాన్ని తెలుసుకొని భర్తకి ఇష్టమైనట్లుగా ప్రవర్తించే భార్య పురుషునికి గుండెల్లో సంతోషము. అదే సరిగ్గా లేకపోతే ఆలోచించి చెప్పండి. లేరా? ఎవరు లేరాడా? మీరు మౌనంగా ఉన్నా మీరు మంచి తెలివికల్లోళ్ళు. ప్రపంచంలో ఉన్న తెలివంతా మన కాడే ఉంది. దేవుడు మనందరికీ జ్ఞానం ఇచ్చును గాక. ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చాడు, కానీ ఇక్కడ మౌనంగా ఉంటారు, మౌనవ్రతం పట్టారాడ. నేను అడుగుతున్న వాస్తవం సత్యమే కదండి. రిబ్కా ఏమంది? నా భర్తకి ఏది ఇష్టమో ఆయనకి ఇష్టమైందే చేస్తా. ఆయనకి ఇది ఇష్టం లేదా నేను చెయ్యను. ఎందుకు చెయ్యవు? ఆయనకి ఇష్టం లేని పని నేను చేయను. ఆయనకి ఏది ఇష్టమో అది నాకు తెలుసు. ఇది సరైన భార్యకు ఉండే 4వ లక్షణం. అమ్మా, ఒక భార్యగా నువ్వు ఉన్నావు, నీ భర్తకి ఏది ఇష్టమో, ఏది చేస్తే ఇష్టం ఉండదో కొంచెమైనా ఆలోచన ఉండాలిగా. నీ భర్త నువ్వు చెప్పినట్టే నడవాలంటే ఆయనకి ఇష్టాలేంటో తెలుసుకోవాలిగా. మాట్లాడరా? ఆయన ఇష్టాలు నువ్వు తెలుసుకోగలిగితే అప్పుడు నీ మాటకు విలువిస్తాడు. ఆయన ఇష్టాన్ని పక్కన పెడతావా, నీ ఇష్టాన్ని ఆయన మీద రుద్దుతావా? ఆయన ఎదురు తిరిగితేనేమో ఎటో గడి వ్యక్తం చేయి. దేవుని కృప. సరైన భార్య రిబ్కా. చేతులు రాలేదమ్మా? ఎవరమ్మా సరైన భార్య? 4 లక్షణాలు రిబ్కాలో చెప్పాను. మా భార్య అంటే అలా ఉండాలి. పురుషునికి మేలైన భార్య అంటే రిబ్కా. మీరు అడగొచ్చు, వాళ్ళు సరిగ్గా ఉంటే మాకు ఈ బాధలు ఎందుకు అంటారు. పురుషుని సంగతి తేల్చేటప్పుడు పురుషుడు సరైనోడా అని అన్నప్పుడు వాళ్ళ సంగతి చెప్తా. ఇప్పుడు మీది కంప్లైంట్ పెట్టడానికి నేను ఒప్పుకోను. కంప్లైంట్లు పెట్టి నేను ఒప్పుకోను. ముందు నువ్వు తీసుకో. ఆమె అంటారేంటబ్బా? ముందు నువ్వు తీసుకో, సమయం వస్తే వాళ్ళ సంగతి కూడా అది అప్పుడు చూద్దాం. ముందు మీరు తీసుకోండి. నేను అడుగుతున్నాను, భర్త ఇష్టం ఏదో తెలుసుకొని మసులుకుంటే, ఆయనకి ఇష్టం లేని పని చేయకుండా జాగ్రత్తగా ఉండగలిగితే చక్కగా చూసుకుంటాడు. అంటే ఆమెనని ఆయనకి ఇష్టం లేనిదే చేస్తావా? ఆయనకేం బీబీ పెరుగుద్దా? ఇక తర్వాత ఖర్చు మీదే. ఎన్ని అయిపోయినాయి? కొంత సపోర్ట్ చేస్తున్నట్టే ఉన్నారు, కానీ వ్యతిరేకత వస్తుంది నాకు ఇక్కడ. అమ్మా సంతోషమ్మా, 4 లక్షణాలు చెప్పాను. ఎవరి గురించి? సరైన భార్య ఇలా ఉంటుంది. నువ్వు కూడా ఒక భార్యవే కదా. చెప్తామ్మా, నువ్వు కూడా ఒక భార్యవే కదా. నువ్వు సరిగ్గా ఉన్నదేది? ఎప్పుడు భర్త మీద కంప్లైంట్లే, కానీ నీ బుద్ధికి ఎప్పుడైనా నీ అద్దంలో నీ మొహం నువ్వు చూసుకున్నావా? ఆఖరిదా కాగు. ఎన్నైనాయి అమ్మా? ఏమండో ఎన్నైనాయి అబ్బాయి? 4 అయినాయా? 5వ దానికి పోయింది. సరైన భార్యకు ఉండే 5వ లక్షణం 24 ఆదికాండం 67వ వచనం. ఇస్సాకు తల్లి అయిన సారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమైన దుఃఖ నివారణ పొందెను. వినపడదండి ఆ మాట? నేను చెప్తాను. ఒక్కగానొక్క కొడుకు వృద్ధాప్యమందు పుట్టాడు శారా గారికి. ఇస్సాకుని గుండెల్లో పెట్టుకొని చూసుకుంది. ప్రేమంతా పోసి ఇస్సాకుని పెంచింది. ఎంత ప్రేమ అంటే తల్లి చూపించిన ప్రేమకు ఇస్సాకు మైమర్చిపోయాడు అని అంటారు. ఆమెను కూడా రాదామా? మైమర్చిపోయాడు. ఎంత ప్రేమ చూపించిందో, లేక పుట్టిన కుమారుని బట్టి శారా ఎంత ప్రేమ చూపించిందో. అంత ప్రేమ చూపించిన తల్లి హఠాత్తుగా చచ్చిపోయింది. తండ్రి చూస్తేనేమో ముసలోడైపోయాడు, వృద్ధుడైపోయాడు అబ్రహాం గారు. ఇతడు యవ్వన ప్రాయంలో ఉన్నాడు. తల్లి చనిపోయిన దుఃఖం
వాడేం మాంతాడులే, వాడేం మాడతాడులే అని వదిలేశారు. రోజులు గడుస్తున్న ఇస్సాకు దుఃఖం పోట్ల. తల్లి గురించిన వేదన, తల్లి గురించిన బాధ, తల్లి చూపించిన ప్రేమను ధరించలేక రోజు ఏడుస్తున్నాడు. రోజులు గడుస్తున్నా, వారాలు గడుస్తున్నా, నెలలు గడుస్తున్నా ఇస్సాకులో మాత్రం దుఃఖం మానల. ఏం చేయాలో అర్థం కాలేదు. అందరూ చెప్పారు, బాబు ఇవాళ్ళు ఉండి రేపు పోయేవాళ్ళే కదరా, వయసు మీద పడి చనిపోయింది కదరా, ఇలా అనుకుంటే ఎలాగమ్మా, అందరం కూడా సరి చేసుకోవాలి కదమ్మా, అందరం పోయేవాళ్ళవే కదమ్మా, జాగ్రత్తగా ఉందా, నువ్వన జాగ్రత్తగా ఉండమ్మా, నీ మీద ప్రాణం పెట్టే కదరా పెంచింది అని ఇస్సాకుకి ఎంతమంది చెప్పినా ఇస్సాకు మనసులోకి వెళ్ళట్లేదండి. తల్లి చూపించిన ప్రేమ అతన్ని దుఃఖం పాలు చేసింది. అంత ప్రేమ చూపించింది ఇస్సాకు గారి మీద. విచిత్రం ఏంటంటే ఈ రోజులు నెలలు గడుస్తున్న ఇస్సాకు గారు తల్లి మీద ఉన్న ప్రేమను బట్టి ఆమెను మర్చిపోలేకపోయాడు. అమ్మా నిద్రవుతున్నామా, మర్చిపోయలేకపోయాడు. అబ్రహాం గారికి అర్థమైపోయింది, ఇతడు ఎలాగనే ఉంటే చేతికి రాడేమో అనుకొని పెళ్లి చేయాలి అని చెప్పి పెద్ద దాసుని పిలిచి తన తెలిసిన వారి దగ్గరికి, ఆత్మీయుల దగ్గరికి, తన వాళ్ళ దగ్గరికి పంపించుకున్నాడు. రెబెక్కమ్మ బెతువేలు దగ్గరికి దాసుడు వెళ్ళాడు, లాబానుని అడిగాడు, రెబెక్కమ్మను తీసుకొని వచ్చాడు. ఏనండి అన్న, రెబెక్కమ్మను తీసుకొచ్చాక ఇస్సాకు గారు ఆ రెబెక్కమ్మను తీసుకొని షారా గుడారంలోకి తీసుకుపోయాడు. అమ్మ ఏనండ్రా, షారా గుడారంలోకి తీసుకుపోయి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. నోట్ చేయండి పాయింట్ని. అతడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత దైవ గ్రంథం చదివిన వాక్యంలో ఉన్న అర్థం ఏమిటంటే, పెళ్లి చేసుకున్న తర్వాత అతడు తన దుఃఖ నివారణ పొందెను, ఆ తర్వాత రిబ్కాను ప్రేమించెను అని రాయబడింది. నోట్ చేయని పాయింట్ని. ఏమండి, పెళ్లి చేసుకున్న వెంటనే దుఃఖ నివారణ అవ్వల, పెళ్లి చేసుకున్నంత దుఃఖ నివారణ అవ్వల. ఇస్సాకు రిబ్కాని వెంటనే ప్రేమించాలా. కానీ విచిత్రం ఏమిటంటే రిబ్కాలో ఉన్న 5వ లక్షణం, సరైన భార్యకు ఉండే 5వ లక్షణం ఏదైనా ఉందయ్యా అంటే, ఇస్సాకు ఏ తల్లి ప్రేమ చూడలేక పోగొట్టుకొని దుఃఖం పాలైపోయాడో, తల్లి చూపించినంత ప్రేమ రిబ్కా అనబడిన భార్య చూపించింది. ఎంత దుఃఖంలో ఉన్నాడో, తల్లి ప్రేమను భరించలేనంత దుఃఖం ఉంది అతనికి. విచిత్రం ఏమిటయ్యాలంటే రిబ్కా ఆ తల్లి ఎలా ప్రేమించిందో, షారా గారు ఇస్సాకుని ఎంత ప్రేమగా చూసేదో అంత ప్రేమ కట్టుకున్న భార్య అయిన రిబ్కాలో చూశాడు. ఆ ప్రేమను చూశాక దుఃఖాన్ని మర్చిపోయాడు. నాటి నుండి రిబ్కాను ప్రేమించడం మొదలెట్టాడు. హల్లెలూయా. నోట్ చేయండి పాయింట్ని. ఏమండి, ఇక 5వదిగా దైవ గ్రంథం చెప్తుంది, తల్లి చూపించినంత ప్రేమ భార్య చూపించింది. అర్థం చెప్పనా? తల్లి ప్రేమను మరిపించేంత ప్రేమ భార్య భర్త పట్ల చూపించింది. సరైన భార్యకు ఉండే లక్షణం ఇదే. కట్టుకున్న భర్తను ప్రేమించడం రాదు. ఏమండి, ఇప్పుడు దుఃఖంలో ఉన్నాడు, తల్లిని పోగొట్టుకున్నంత దుఃఖంలో ఉన్నాడు, కానీ తల్లి దుఃఖాన్ని మరిపించేంత ప్రేమ రిబ్కా ఇస్సాకు మీద చూపించింది. ఎంత ప్రేమ అండి అది! అతని దుఃఖమే మానే అంత ప్రేమ. తిరిగి ఇస్సాకు రిబ్కాని ప్రేమించాడు. కారణం ఏంటంటే తన తల్లి చూపించినంత ప్రేమ కట్టుకున్న భార్య చూపించటం చూసినప్పుడు, నాకు దేవుడి భార్యని ఇచ్చినందుకు సంతోషమని రిబ్కాని ఇతడు కూడా ప్రేమించడం మొదలెట్టాడు. సరైన భార్యకు ఉండే 5వ లక్షణం, తల్లి తండ్రులు ఎవ్వరూ చూపించినంత ప్రేమ కట్టుకున్న భర్త మీద చూపించాలి. చేతులు రాలేదు వాళ్ళకి. ఎవరి మీద చూపించాలి? తల్లి ప్రేమను మరిపించేంత ప్రేమ నువ్వు చూపించాలి. తండ్రి ప్రేమను మరిపించేంత ప్రేమ నువ్వు చూపించాలి. లోకస్తులు చూపించేంత ప్రేమ నువ్వు చూపించాలి. అమ్మా ఉన్నావేడా? అలా నువ్వు చూపిస్తే, మళ్ళీ చెప్తున్నా, లోకంలో పడి తిరగరు. తేలిగ్గా చెప్తా, నోట్ చేసుకోండి. ఏమండి, నీ భర్త సరైనగా లేకుండా అక్రమదారిలో నడుస్తున్నాడు అంటే, సమయం దొరికితే రోడ్ల మీద కూర్చుంటున్నాడంటే, సమయం దొరికితే సెల్ ఫోన్ ముందేసుకొని కూర్చుంటున్నాడంటే, రీజన్ ఏం చెప్పనండి? లోకపు ప్రేమకు అలవాటు పడ్డాడు. అలా అలవాటు పడటానికి కారణం నువ్వే. ఎస్ ఆర్ నో? అమ్మా కొంచెం పళ్ళు పెట్టి చెప్పండి అమ్మా. నువ్వేనా? భర్తను మనస్ఫూర్తిగా ప్రేమిస్తేనేగా.
భర్త అనుకోవాలి, నా భార్య ప్రేమించినంతగా ఈ భూమి మీద నన్ను ఎవడూ ప్రేమించలేదు. బజార్లో క్షమించిన ఇలా అన్నాను, బజార్లోకి వెళ్ళాక ఎవరైనా ప్రేమగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, లేకుండా లేదు, ఉంటారు. ఉన్నప్పుడు ఆ ప్రేమగా మాట్లాడే మాటలు విన్నప్పుడు భర్త అనుకోవాలి, నా భార్య ఎప్పుడో ఇలాంటి ప్రేమ ఎప్పుడో చూపించింది నాకు, నువ్వు చూపించేది పనిహిమాలి ప్రేమ అని భార్య చూపించిన ప్రేమకు విలువిచ్చి దరిద్రపు ప్రేమలకు లొంగడు. ఈరోజు పురుషుడు అక్రమదారులు నడుస్తున్నాడంటే భార్య పురుషుని సరిగ్గా ప్రేమించగనే. ఇస్సాకు బాధ నివారణ అయ్యేంతగా తల్లి చూపించినంత ప్రేమ భార్య చూపించింది. ఈరోజు కట్టుకున్న భర్తకి నిజంగా నువ్వు ప్రేమ చూపిస్తే, ఇంకా కొంచెం తెలుగులో చెబితే ఏమనుకోరుగా అనమంటారా, సీరియస్గా అనమంటారా, నీ అమ్మగారి మీద చూపించినంత ప్రేమ, మీ నాన్నగారి మీద చూపించినంత ప్రేమ, నీ పుట్టింటోళ్ళ మీద చూపించినంత ప్రేమ కట్టుకున్న భర్త మీద చూపి, నోట్ చేయండి, కట్టుకున్న భర్త మీద చూపి ఏ రోజు నేను బాధ పెడతాడో నన్ను అడగండి. ఎందుకు బాధ పెట్టంటే అంత ప్రేమించే భార్య నేను బాధ పెట్టకూడదు, అంత నా కోసం ప్రాణం పెట్టే భార్యను నేను బాధ పెట్టకూడదని చెప్పి పొర్రపాటున ఆమె బాధ పెట్టే పనులు చేయడం. ఒక భార్యగా రిబుకమలా ఉండాలి, ఆమె సరైన భార్య. హల్లెలూయా. నువ్వేమి ఇంట్లో ప్రేమగా ఉంటుంచోదు, ముఖం మీద ఏం ప్రశ్న మార్కు పెట్టుకుంటావు, ఎప్పుడు కనపడేటప్పుడు ప్రశ్నే, రెయ్యంబొగుళ్ళు ప్రశ్నలే. ఈ ప్రశ్న వేసే భార్య సైతంలా కనపడుద్ది, రోడ్ల మీద దొరుకుతుంటాడు, లోక ప్రేమలు ఏమో దొరికితే దొరుకుతుంటాడు సిగ్గు లేకుండా. దానికి కారణం ఎవరు? మళ్ళీ ఏమొచ్చినట్టు మా ఆయన కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు, ఎందుకో నాకు బాగా చికాగ్గా ఉంది ఇంట్లో అయ్యగారు. చేసింది ఎవరు? మాట్లాడరేక చేసింది ఎవరు? నువ్వు నిజంగా భర్త మీద ప్రేమ చూపించిన దానివైతే బయట ప్రేమలకు ఎందుకు అలవాటు అవుతాడు? నువ్వు నిజంగా భర్త మీద ప్రేమ చూపిస్తే లోకపు ప్రేమల వైపు ఎందుకు మలుతాడు? కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి. రిబకమ్మను ప్రేమించాడు ఎప్పుడు? బాధ నివారణ అయినప్పుడు. బాధ ఎప్పుడు నివారణ అయిపోయింది? తల్లి చూపించేంత ప్రేమ భార్యలో చూసినప్పుడు. ఆ మాట మీకు అర్థమైందా? ఏ పురుషుడైనా భార్య మనస్ఫూర్తిగా ప్రేమించేదే గనకైతే సమస్తము లోకాన్ని జయించగలడు. అది ఇప్పుడు జయించట్లేదంటే అర్థం చెప్పండి అమ్మా. ఏంటమ్మా? నేనేమన్నా ప్రేమ చూపించాలిగా? కుక్క మీద చూపించేంత ప్రేమ, నక్క మీద చూపించేంత ప్రేమ, పువ్వు మీద చూపించేంత ప్రేమ కట్టుకున్న భర్త మీద ఉండదు ఎందుకో కొంతమందికి. ఎంత ఘోరమండి అది. నిజమండి, మీకు తెలియట్లేదు, లోకంలో అలాగనే ఉంది ఇప్పుడు. కట్టుకున్న భర్తకు ప్రేమ చూపించడం తెలియదు. ప్రేమ గురించి చిత్రాలు చెప్పుద్ది. అట్ట చూడాలి అమ్మాయినా, ఇట్ట ప్రేమించాలమ్మా, అట్ట చూడాలమ్మా, అత్తను అట్ట చూడాలి, కోడని ఎట్ట చూడాలి, భర్తని నువ్వు ఎలగబెట్టింది చాలేదుగా. కనీసం భర్తతో ప్రేమగా ఎలా ఉండాలి? బాధలు మైమరిపించేంతగా ఉండాలి నీ ప్రేమ. చేతులు ఎదుగుని చెప్పరా. అతడు దుఃఖం మైమరిచించేంతగా ఉండాలి నీ ప్రేమ. అతడు లోకపు ప్రేమలో, మనుషుల ప్రేమల వైపు చూడనంతగా నువ్వు ప్రేమించాలి అతన్ని. అలా నువ్వు ప్రేమిస్తే, నీలో ఆ ప్రేమకు గనుక చూడగలిగితే నిన్ను మాత్రమే ప్రేమిస్తాడు. దారిని పోయే ఇది సరైన భార్యకు ఉండే లక్షణం. మా ఎవరు చెప్పరు మీకు. ఆ తల్లి అడిగింది సరైన భార్య గురించి ఎప్పుడైనా చెప్పారా మీరని. అందుకే చెప్తున్నా, సరైన భార్య అంటే ఇలా ఉంటుంది. మరి ఎప్పుడేం భర్తతో కూర్చొని ప్రేమగా మాట్లాడితేనే కదా. తప్పన్నానో ఏదో. సంభాషించేటప్పుడు అంత ప్రేమ చూపిస్తే లోకపు ప్రేమల వైపు ఎందుకు మళ్ళుతాడు? తిరిగి నిన్ను ప్రేమిస్తాడు కదా. ఆమెను కూడా రా, నా భార్య ఎంత ప్రేమిస్తుంటే ఆమె నేను ప్రేమించకపోతే నేను పిచ్చివాడు కదా అని భార్యకి ఇష్టం లేని పని చేయడు. ఆమె నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది, ఆమె నన్ను ఎంత ప్రేమిస్తుంది, ఆమె నేను ఏ విషయంలోనూ బాధ పెట్టకూడదని చెప్పి ప్రేమగా తిరిగి ప్రేమించడం మొదలు పెడతాడు భార్యని. అది అమ్మగారి ప్రేమ చూపేది కాకపోతే ఏంటిది? ప్రేమ చూపించకపోతే నువ్వు భార్యవే కాదు. ఎందుకు చెప్పనా నువ్వు భార్యవే ఎందుకు కాదంటే, భర్త అక్రమదారిలో ఉన్నాడు, సరైనోడు కాదు, బుద్ధి మంచిది కాదు, గుణం మంచిది కాదు, డింగ్ మంచిది కాదు. కానీ నువ్వు ప్రేమగా అతన్ని ప్రేమించి దారిలోకి తెచ్చిండేది ఎప్పుడు ప్రశ్నేనా నీ ముఖానికి. ఇక ప్రశ్న వేసే భార్య సైతంలా కనపడద్దు వాళ్ళకి. నువ్వు ఏది చెప్పినా తీసుకోరు.
నువ్వు ఎంత ప్రేమ కొండి పెట్టినా తీసుకోరు ఇక. ఎందుకంటే నీ ప్రశ్న ముందు చికా చేసేసింది. సరైన భార్య రిబ్కా అనొచ్చుగా ఆమెనని. నేను ఆమె ముచ్చటే చెప్తున్నామ్మా, మీ జోలికి నేను రాలా. సరైన భార్య అంటే అలా ఉండాలి. ఎలా 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 అమ్మా? నాకు ఆన్సర్ లేదు. నాకు భలే వింత అనిపించింది ఏంటంటే, ఇస్సాకు దుఃఖ నివారణ అయిన తర్వాత రిబ్కాను ప్రేమించాడట. అసలు ఎంత విచిత్రమైన మాట చూశారు అది. అంటే తల్లి చూపించేంత ప్రేమ భార్య చూపించింది. అలాగ నీ భర్త పట్ల నువ్వు ప్రేమ చూపితే నిన్ను బాధ పెట్టి పని చేయడు. నువ్వు ఎప్పుడు ప్రశ్నించడం, ఎప్పుడు అర్థం చేసుకోకుండా, ఎప్పుడు వెటకారంగా మాట్లాడటం, ఎప్పుడు అదో రకంగా పాతవి తవ్వి అవి తవ్వి ఇవి తవ్వి బయటేసి నువ్వు పబ్లిక్ చేసే పరిస్థితులను బట్టి ప్రశ్నార్థకంగా ఉంటే ప్రేమ ఉండదు అక్కడ. ఎప్పుడు డామినేట్ చేసుకోవటం ఉంటుంది అనమాట. నువ్వు గొప్ప నేను గొప్ప, నువ్వు గొప్ప నేను గొప్ప, బతుకు అంతే. మళ్ళీ చెప్తున్నా, సరైన భార్య అంటే ఇది ఇలా ఉంటుంది. హల్లెలూయా. ఇక చిట్ట చివరిగా 6వ విషయం ఉంది. సరైన భార్యకు ఉండే 6వ లక్షణం. అమ్మా, 6 చెప్పక మునుపు 5 ఏంటో మీరు చెప్తే 6 చెప్పాలా వద్దని నేను డిసైడ్ చేస్తాను. 1, సరైన భార్యకు ఉండే మొదటి లక్షణం. ఒక నిమిషం ఆగండి, ఎవరు చెప్పట్లేదో చూసి వాళ్ళని అడుగుతాను. నోరు ఇప్పకుండా శిలా విగ్రహాల కదలకుండా కూర్చున్న వాళ్ళు ఉంటారుగా, వాళ్ళని అడుగుతాను. ఏం ఎరగని వాళ్ళు చూసిన వాళ్ళు చూస్తారు. వాళ్ళని అడుగుతాను ఇప్పుడు. చెప్పండి నాకు. మొదటిగా సరైన భార్యకు ఉండే మొదటి లక్షణం. సరైన భార్యకు ఉండే 2వ లక్షణం. సరైన భార్యకు ఉండే 3వ లక్షణం. విడిచిపెట్టదు. 4, సరైన భార్యకు ఉండే 4వ లక్షణం. అతనికి ఏది ఇష్టమో, భర్త ఇష్టమేదో తెలుసు ఆమెకి. సరైన భార్యకు ఉండే 5వ లక్షణం ఏంటిదమ్మా? అందరి ప్రేమను మించి అంత ప్రేమ భార్య భర్తను ప్రేమించాలి. భార్య ప్రేమకు భర్త బాధ్యుడు అవ్వాలి. ఈ గుణం ఎప్పుడైతే ఉంటుందో బాంధవ్య జీవితంలో ఏ చికాకు ఉండదు. అర్థం కాకపోతే చేసేది ఏమి లేదు, మీరు జాగ్రత్త చేసుకోండి అమ్మా. ఇద్దరికి అర్థమైన చాలు. దేవుడు వాళ్ళ కుటుంబాలు దీవించును గాక. ఇక చిట్ట చివరిది 6వ మాట. మరి ఈ మాట మీరు తీసుకుంటారో లేదో నాకు డౌట్ వస్తుంది. కొంచెం కష్టంగా ఉంటుంది ఈ మాట. అది నాకు ఆన్సర్ చెప్తే అప్పుడు దాని గురించి మాట్లాడదాం. నువ్వు స్టార్టింగ్ నుంచి లేవు అనుకుంటా, అందుకే ప్రశ్న వచ్చింది ఈ ముఖానికి. ఇప్పుడు నీ గురించి మాత్రమే ఆలోచించు. టుడే ఇంకో దినం వస్తుంది, వాళ్ళ గురించి కూడా ఆ కన్ను కూడా తెచ్చుద్ది. కానీ రెడీ అమ్మా? ఉన్నారమ్మా? ఇది కొంచెం కఠినంగా ఉంటుంది. ఇది సీరియస్గా తీసుకోవాలి. మరి నేను అన్నాను కదా, మీరు వాక్యమే ఆధారం, వాక్యమే నా పునాది. నేను రిబ్కా గురించి మాత్రమే వివరంగా చెప్తున్నాను. నేను బయట విషయాలు నోట్ చేస్తే మీకు అర్థమైతే ఇంకోలాగా కూడా చెప్పొచ్చు. నేను అలా చెప్పట్లేదమ్మా. వాక్యాన్ని ఆధారం చేసుకొని ఇలా ఉండాలి సరైన భార్య అని చెప్తున్నాను. ఈ చివరి విషయం కొంచెం కష్టంగా ఉంటుంది. అయినా సరే సరైన భార్యగా ఉండాలి అని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఆ ఒక్క విషయం చెప్తాను. రెడీ? ఆ సరైన భార్యగా ఉండాలి అని అనుకుంటున్నాను అన్నోళ్ళు కుడి చేయి ఎత్తి స్తోత్రం చేయండి. కుడి చేయి ఎత్తారా? సరే తర్వాత చూద్దాం. అది వేరే సబ్జెక్ట్. అబ్బా హల్లెలూయా. మారు మనసు లేని మొక్కవా? అబ్బా వద్దమ్మా. ఆదికాండ గ్రంథం ఇంకోసారి చూద్దాం ఆ విషయం. 24వ అధ్యాయం ఆఖరి మాట మరొకసారి చూద్దాం. 57, 58 వచ్చిన భాగాలు చూడండి. ఏమ్మా? చెప్పుకొని ఏనండి, రిబ్కా వాళ్ళ నాన్నగారు రిబ్కమ్మని పిలిచాడు. రిబ్కా వాళ్ళ బ్రదర్ గారు రిబ్కమ్మని పిలిచాడు. అడుగుతున్నారు, అమ్మా వీళ్ళ వెంట నువ్వు వెళతావా? ఇస్సాకును వివాహం చేసుకోవటం నీకు ఇష్టమేనా
అని తండ్రి అడిగాడు. అమ్మా చూడండి రమ్మా, ఇక నేను ముగించానులే. అడిగితే రిబ్కమ్మ అంటది వెళ్తాను అంటది. లాభాన్ని అడిగినప్పుడు కూడా వెళ్తాను అని అంటది. అని ఇస్సాకును పెళ్లి చేసుకుంది. మరి రైటేనా? సపోర్ట్ చేయండి అయ్యా. రైటేనా? ఇస్సాకు గారిని పెళ్లి చేసుకుంది. విచిత్రమైన మాట చెప్తాను, మీరు ఈ మాట తీసుకోవటం కష్టమే, కానీ సరైన భార్యలు ఉంటారు ఇక్కడ, వాళ్ళు తీసుకుంటారు. రైట్? దైవ గ్రంథ ప్రకారం పెళ్ళైన నాటి నుంచి, మెట్టె కాలుకు తొడికిన నాటి నుంచి, పెళ్ళైన నాటి నుంచి ఇస్సాకు భార్యగా, శారా కోడలిగా, శారా గుడారములో అడుగుపెట్టిన నాటి నుంచి పుట్టింటి వైపు తొంగి చూడాల రిబ్కా. పుట్టింటి వైపు తొంగి చూడాల. ఇద్దరు కవల పిల్లలు లోపల తన్నుకుంటున్నారు. బాధ భరించలేనంత నొప్పి వచ్చింది. అటు భర్తకు చెప్పలా, దాదీకి చెప్పలా. మరి ఎవరికి చెప్పింది? దేవునికి ప్రార్థన చేసింది. తనకి కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, శోధన వచ్చింది, భరించలేనంత బాధ వచ్చింది. ఎన్ని వచ్చినా వాళ్ళ అన్నకు ఫోన్ చేసి రమ్మన్లా, వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి ముచ్చట్లే అని చెప్పలా. చివరి వరకు ఓపికతో లాక్కొచ్చుకుంది, కానీ పుట్టింటి వైపు మాత్రం తొంగి చూడలేదు. సరైన భార్యకు ఉండే లక్షణం. కొంతమంది అడుగుతారు, సరైన భార్య పుట్టింటి మీద ప్రేమ లేకుండా ఎట్టుంటుంది? కీర్తన 24వ కీర్తనలో రాయబడి ఉంటుంది, 25వ కీర్తన 10లో రాయబడి ఉంటుంది, కుమారి నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరవమన్నాడా? అప్పుడప్పుడు చెప్పుడామా? మరవమన్నాడా? వాళ్ళే వద్దనుకుని రేషన్ కార్డులో నేను తీసేస్తే మరి వాళ్ళ కాడికే పోతానంటేవి. నిజంగా చెప్పు, తీసేశారా లేదా? ఎప్పుడు తీసేశారు? 3 ముళ్ళు పడ్డాక బయటికి తోలేశాక తీసేశారా లేదా? అక్కడ తీసేస్తే ఇక్కడ చేర్చుకుంది ఎవరు? ఏమ్మా, నేను చేర్చుకోలేదా? చేర్చుకున్నారమ్మా? సరే అమ్మా, నేనేమంటానంటే చనిపోయేంత వరకు పుట్టింటి వైపు చూడాల. కష్టాన్ని అనుభవించిందో, దుఃఖాన్ని అనుభవించిందో, వ్యాధిని అనుభవించింది, ఎన్నో అనుభవించింది రిబ్కా కూడా. కానీ దేవునికి మాత్రమే చెప్పుకుంది. తర్వాత ఇస్సాకు గారికి మాత్రమే చెప్పుకుంది. పుట్టింటి వైపు తొంగి చూడాల. సరైన భార్యకు ఉండే లక్షణం ఇదే. ఏమండి పుట్టింటి వాళ్ళు చూడొద్దంటారా అని మీరు అనొచ్చు. నేను అడుగుతాను ఒక మాట, పుట్టింటిని చూడొద్దని నేను అంటాను. మీ అమ్మగారి మీద ఉన్న ప్రేమ మీ అత్తగారి మీద చూపించవచ్చుగా, మీ నాన్నగారి మీద ఉన్న ప్రేమ మామగారి మీద చూపించవచ్చుగా. లేదు, నీ పుట్టింటి మీద ఉన్నంత ప్రేమ మెట్టినింటి మీద చూపించవచ్చుగా. పుట్టినింటినే ఆడపిల్ల మెట్టినింటికి పంపించేటప్పుడు ఆడపిల్లలకి మెట్టి దొరుకుతాడు. ఎందుకంటే మెట్టి తీసేంత వరకు నీ పుట్టిల్లు అదే. అందరూ నామేనని. సరైన భార్య గురించి ఎలా ఉంటుంది అంటే, మెట్టినింటినే పుట్టినింటిగా మార్చుకోగలిగేదే సరైన భార్య. చేతులు రాలా, నోరు పని చేయలే. హల్లెలూయా. ఈ మాట తీసుకోరు. కానీ సరైన భార్య రిబ్కమ్మ నేను చెప్పాను కదా, ఆమెకున్న లక్షణం ఇది. అన్నీ అనుభవించింది, పర్రాని పోట్లు పడదు. కానీ ఏ రోజు లాభానికి ఫోన్ చేసి కానీ, వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి కానీ చెప్పలా. వాళ్ళ మనశ్శాంతికి బతకనిచ్చింది. ఇప్పుడు మాత్రం చిన్న గొడవ వచ్చినా వాళ్ళకి ఫోనే, చింత చికాకు వచ్చినా పాపం వాళ్ళు అనుకుంటారు పెళ్లి చేసి తోలింగని ఈ దరిద్రం ఇంకా వదలేదు అనుకుంటారు. అనుకోరా? పైకి అనుకోరులే, నీ వ్యవహారం తెలిసిన వాళ్ళు అనుకుంటారు ఖచ్చితంగా. అది కూడా అమ్మా నాన్న అనుకుంటారు కదా, కట్నం ఇచ్చి పంపించాంగా, మళ్ళీ టార్చర్ ఏంటి మాకు. సరైన భార్య అయితే పుట్టింటి వైపు చూడదు. ఒకవేళ అంత ప్రేమ ఉందనుకో, అమ్మా నాన్న పిలు, ఇంట్లో పెట్టు, 3 రోజులు కడుపు నిండా తిండి పెట్టు, నూతన వస్త్రాలు పెట్టు, నవ్వుతూ పంపి. అంత ప్రేమ పుట్టింటి మీద ఉంటే నీకు. కానీ మెట్టినింటినే పుట్టినింటిగా మార్చుకోగలగాలి. అది ఆడబిడ్డకు మాత్రమే సాధ్యం. సరైన భార్య ఇలా ఆలోచిస్తే చాలా బాగుంటుంది. రిబ్కమ్మ సరైన భార్య. ఆలోచించుకోండి, భార్య దొరుకువానికి మేలు దొరికెను. నాకు ఆన్సర్ చెప్పండి అయ్యా, మీకు మేలు దొరికిందా? పుసుకుని అడిగేలా చెప్పండి అయ్యా. నేను ఇంకో మాట చెప్పకూడదు.
ఆ భర్తకి మేలుగా ఉండాలి కదా భార్య. అమ్మా పోయావా? భర్తకి భార్య చెప్పండి అయ్యా. ఇప్పుడు భర్తకు భార్య మేలుగా కాకపోతే ఇంకొకరితో ఏంటి మరి? అసలు సరైన భార్య ఎలా ఉంటుందో కూడా తెలుసా మీకు? అది రిబకాను చూసి నేర్చుకోగలగాలి. దేవునికి స్తోత్రం. కోడలుగా ఎలా ఉండాలో మీకు నేర్పించి ఉండొచ్చు, ఇంట్లో ఆడబిడ్డగా ఎలా ఉండాలో మీకు నేర్పించి ఉండొచ్చు, కానీ ఒక భార్యగా ఎలా ఉండాలో నేర్చుకోవడం చేతగాకనే కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. ఒక భార్య ఎలా ఉండాలి, భక్తిగల స్త్రీ అయితే కుటుంబ విషయాల్లో ఇదిగో ఎలా ఉండగలిగితే ఆమె సరైన భార్య. సరైన భార్య అనబడిన రిబకాలో 6 లక్షణాలు ఉన్నాయి. ఒకవేళ ఆ లక్షణాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తే మీరు కూడా సరైన భార్యగా నిలదొక్కోవచ్చు. హల్లెలూయా. వెంటనే పుట్టింటి మీద ప్రేమ చంపుకోమని నేను అంటలేదు. వాళ్ళని పిలవండి. అత్తను ఒక రకంగా, అమ్మను ఒక రకంగా ప్రేమించే గుణం నీకుందా? ఇంట్లో పుట్టింటోళ్ళని ఒక రకంగా, మెట్టింటోళ్ళని ఒక రకంగా చూసే గుణం నీకుందా? నేనేమంటానంటే పెళ్ళైన నాటి నుంచే మీరు వేడయ్యారు. మరవాలి. మీకు బాధ వస్తే అమ్మ నాన్నకి ఫోన్ చేసి చెప్పుకుంటారు. వీళ్ళకి బాధ వస్తే ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళ బాధ వస్తే చెప్పుకోరు. వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళు మీరు బతకనీరు. అమ్మకు చెప్పుకున్నారు అనుకోండి, అదొక లెక్క. బ్రదర్స్ చెప్పుకుంటే అదొక లెక్క. మీకు తెలియదు పురుషుని బాధ. అందుకే తెలుగులో చెప్తున్నాను. పుట్టింటి మీద ఉన్న ప్రేమ నీకు ఉంటే నన్ను క్షమించి నేను అంటున్నానని ఇంటికి పిలవండి. 3 రోజులు అమ్మ నన్ను ఇంట్లో పెట్టుకోండి. బ్రదర్స్ని పిలుచుకోండి. ఒక పార్టీ, ఏదో పార్టీ పెట్టుకోండి. ఇంట్లో పెట్టుకొని భోజనం పెట్టి నూతన వస్త్రాలు పెట్టి పంపి సంతోషంగా పట్టుకొచ్చాయి. ఆ ఒక్కళ్ళని చేసేటివే ప్రేమ ఉంటే. లేదు పుట్టినింటి కాదు మెట్టినింటిని పుట్టినింటిగా మార్చుకుంటానంటావా, నువ్వు ధన్యురాలివి, సరైన భార్యవి. నువ్వు మెట్టినింటిని పుట్టినింటిగా మార్చుకోగలిగేదే సరైన భార్య. మెట్టినింటిగా పుట్టినింటిగా చూసేవాళ్ళు పక్షపాతులు. తప్పంటలేదు. మెట్టి తీసేంత వరకు నువ్వు మెట్టినింటిని పుట్టినింటిగా మార్చుకోవాల్సిందే. అది సరిగ్గా రిసీవ్ చేసుకొని తెలివిగా నువ్వు వ్యవహరించి నీ కుటుంబాన్ని చక్క చేసుకోగలిగితే అది నీకు మేలు. లేకపోతే చాయిస్ మీదే. తీసుకోరని నాకు తెలిసి పోతే. సరైన భార్యకు ఉండే 6 లక్షణాలు. ఈ లక్షణాలన్నీ ఎవరికొన్నాయి చెప్పునానా? ఎవరికొన్నాయి అమ్మా? రిబకాకు ఉన్నాయి. ఎంత చక్కనైందండి. రూపం చక్కనైంది కాదు, గుణం చక్కనైంది అయి ఉండాలి. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు రూపం తప్ప గుణం ఎవరు చూస్తున్నారు? ముక్కు బాగుందా, మూతి పొడుగు బాగుందా, ముఖం గుండ్రంగా ఉందా అని చూస్తున్నారు, కానీ గుణం మంచిదా, మనుషులతో మాట్లాడటం తెలుసా వీడికి, కొంచెమైనా ఆలోచించరు. చేయటం వాళ్ళని ఇబ్బంది పాలు చేయటం. తప్పంటలేనా? ఇప్పుడున్న కాలం ట్రెండ్ సరిగ్గా లేదు. సరైన భార్యగా నువ్వైనా ఉంటే నీ బిడ్డలు నిన్ను చూసి నేర్చుకుంటారు. నీతో ఉన్నోళ్ళందరూ కూడా ఓహో ఏం కరెక్ట్గా ఉంటుంది సరైన భార్య, ఏమలాగా నేను కూడా ఉండాలి అని ఆమె కూడా ప్రేరేపించబడుద్ది. మరి నువ్వేమో ఎట్టాగనే ఉంటే దైవగ్రంథం చెప్తుంది ఏమని? కట్టుకున్న భార్య దొరుకువానికి మేలు, పురుషునికి నువ్వు మేలై ఉంటే ఖచ్చితంగా నువ్వు మేలుకరమైన జీవితం జీవిస్తావు. మరి మేలు కాకపోతే ఇతను ఒక మాట చెప్పండి, దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మేలు కాకపోతే చూసారా, ఈ మౌనం భరించలేనంత ఉంది. మళ్ళంటే వీళ్ళంటే లాక్కొస్తున్నారట ఎవరిని? ఇంట్లో భర్తను సరిగ్గా లాక్కరావడం చేత కాదు, కానీ లేదమ్మా, లేదు నువ్వు చూపించాలి రీతి నువ్వు చూపిస్తే అది లెక్క వేరుగా ఉండేది. ఇప్పుడంటే నేను కుదరదు, అస్సలు ఒప్పుకోను. నేను ఒప్పుకోను. దైవగ్రంథం ప్రకారం సరైన భార్యకి ఈ లక్షణాలు ఉన్నాయి. నువ్వు చేతి చూడు. మరి కంప్లైంట్లు పెడితే నాకు నచ్చదు. చేతి చూడండి మీరు. దమ్ము లేదేళ్ళు ఎవరికే. నువ్వు ఆ క్రమం చేతి చూస్తేనే కదా అప్పుడు మంచిో రైటో రాంగో తెలిసేది. వాళ్ళు నా మాట అనరావు, నువ్వు చేసింది తేడా. ఎప్పుడు వాళ్ళ మొహం చుట్టూ ఆట అద్దలో నీ ముఖం చూసుకొని వేయడం. నీ తప్పు నీకు అర్థమవుద్దే. తప్పన్నానా? సరైన భార్య ఎలా ఉండాలో నేర్చుకోండి. రిబకమ్మను చూసి నేర్చుకోండి. ప్రభు అవకాశం ఇస్తే సరైన తల్లి రిబకా.
అది ఎలాగో దేవుడు కృప చూపితే సరైన కుటుంబం రిబకా కుటుంబం. అది ఎలాగో ప్రభు అవకాశం ఇస్తే గుర్తు చేస్తాను. అమ్మా, సరైన భార్య అంటే ఇలా ఉంటుంది. లోపాలుంటే దిద్దుకోండి, అందరిలాగా విని వాక్యాన్ని విని మర్చిపోవద్దు. లూది అలాగా దాన్ని స్వీకరించండి. ఇది నాదే, నేను ఇక్కడి నుంచి ఈ లక్షణాలు నేర్చుకుంటాను, సరైన భార్యగా ఉంటా అని గనుక నువ్వు దిద్దుకోగలిగితే ఖచ్చితంగా దేవుని కృప నీ మీద ఉంటుంది. నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకున్న దానివి అవుతావు. నీ కట్టుకున్న భర్తను, నీ బిడ్డలను కాపాడుకున్న దానివి అవుతావు, సరైన భార్యవైతే. సామెతల గ్రంథం 31 జోలికి నేను పోలా. ఆ భార్య వేరు, నేను చెప్పింది సరైన భార్య. అర్థమైంది అనుకుంటా కదా. జాగ్రత్త చేసుకోండి, జాగ్రత్త చేసుకోండి. ప్రభు ఈ మాటలు దీవించునుగాక.